విభజన హామీలు అమలు చేయాలని ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. జగన్ తన టూర్లో మోదీతో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించినట్లు తెలిసిందే. మరోవైపు ఢిల్లీ పర్యటన జగన్ వ్యవహార శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి. తనను పలకరించిన ఎంపీ మాగుంటను పట్టించుకోకపోవడం, పీవీకి భారతరత్నపై స్పందించాలని రిపోర్టర్లు కోరగా విజయసాయిరెడ్డి చెబుతారంటూ కారెక్కి వెళ్లిపోవడం జగన్ టూర్లో హైలైట్స్. ఇక ఇది ఇలా ఉంటే జగన్ ఢిల్లీ టూర్కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మోహం చాటేయడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సమస్యలపై ప్రధానికి వివరించి మెమోరాండం ఇచ్చినట్లు తెలిసింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్టు సమాచారం. పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు 17,144 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్ లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై కూడా మోదీతో చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్ లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. అయితే ప్రధాని మోదీని కలవటానికి పార్లమెంటుకు వెళ్లిన సీఎం జగన్ తమ సొంత పార్టీ ఎంపీ మాగుంటను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు దగ్గర జగన్ కు మాగుంట అభివాదం చేశారు. జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మాగుంట నమస్కారం చేస్తున్నా పట్టించుకొని జగన్ అంటీ అంటున్నట్లుగా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. జగన్ పట్టించుకోకపోవడంతో మాగుంట ఆయన వెంట వెళ్లకుండా వెనుకనే ఆగిపోయారు. ఎంపీ మాగుంటతో జగన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోవైపు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మోహన్ చాటేశారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని వేమిరెడ్డికి ముందే జగన్ సమాచారం ఇచ్చారు. జగన్ ఢిల్లీ వచ్చిన రోజే ఆయన్ను కలవకుండా దుబాయ్ కు వెళ్లారు వేమిరెడ్డి. వేమిరెడ్డి బీజేపీ లేదా టీడీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ను వేమిరెడ్డి కలవకపోవడం చర్చనీయాంశమైంది. అటు ఢిల్లీ పర్యటనలో జగన్ ను ఎంపీలు పట్టించుకోలేదు. పలువురు ఎంపీలు జగన్ కు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగు బిడ్డ పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ప్రకటించడంపై సీఎం జగన్ స్పందించలేదు. అవార్డుపై స్పందించాలని రిపోర్టర్లు ఎంత అడిగినా జగన్ స్పందించలేదు. సాయిరెడ్డి స్పందిస్తారంటూ సమాధానమిచ్చారు. నమస్కారం పెట్టుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. దీంతో జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సాయిరెడ్డి సీఎం కాదుగా, తదుపరి అవుతారా అంటూ నేషనల్ రిపోర్టర్స్ వ్యాఖ్యానించారు. So just one comment, sir, on Bharat Ratna for PV Narasimha Rao, sir. Bharat Ratna for PV Narasimha Rao, sir, for a Telugu person, sir. Congress party didn't give Bharat Ratna to Reddy. Sir, he was a stalwart. How do you see? Do you think that